ఈ కీర్తన కోరహు కుమారులు రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే పిల్లలు అంత చెడ్డోళ్ళుగా ఉంటారు. ఈ లోకంలో కొంతమందిని చూస్తే తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళో పిల్లలు అంత చెడ్డవాళ్ళుగా ఉంటారు. దాన్ని రివర్స్ చేస్తే కొంతమంది తల్లిదండ్రులు ఎంత చెడ్డోళ్ళుగా ఉంటారో, తండ్రి ఎంత తాగుబోతుగానో తిరిగిబోతుగానో ఉంటాడో, వాళ్ళకు పుట్టిన పిల్లలు అంత మంచోళ్ళుగా ఉంటారు. నేను ఆల్రెడీ ఇలాంటి వాళ్ళని చూశాను అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కోరహు తండ్రి మంచివాడు కాదు, దేవునిని ధిక్కరించినవాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేచినవాడు. మోషే అహరోనులకు విరోధంగా లేచి మీరే నాయకులా, మేము నాయకులం కదా, మేము నడిపించకూడదు ఇజ్రాయెల్ సర్వ సమాజాన్ని అని అపోజిషన్ పార్టీ పెట్టాడు. సుమారు ఒక 250 మందిని వేసుకుని, మేము లేవీలమేగా, మేము లేవి వంశానికి చెందిన వారమేగా, మేము కూడా ఈ పరిశుద్ధ గుడారాన్ని ఉపకరణాలని మేము మోస్తున్నాంగా, ఈ వస్తువులన్నీ ఈ ఇజ్రాయేలీల 12 గోత్రాలు ఇంకెవరు మోయకూడదు, అవి తాగకూడదు కదా, మేము వాటిని తాగుతున్నాం, మోస్తున్నాం కదా, అంటే మేము పరిశుద్ధులమేగా, మేమెందుకు ఇజ్రాయేలీలు నడిపించకూడదు అంటే వాళ్ళు అనుకుని ఉంటారు, ఇంకా చచ్చిపోయేదాకా మీరే నాయకులా, మాకు నాయకత్వం ఎవరా, మీరు నాయకత్వాన్ని మార్చుకోవద్దా అని విరోధంగా లేచారు. దైవజనులకి లేచినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమైందంటే భూమి నేర విడిచి కోరాహు, దాతాన్, అబీరాములు వాళ్ళతో ఉన్నటువంటి కొన్ని వందల మందిని చంపేసింది, మింగేసింది భూమి. సో ఈ కోరహు దేవునికి వ్యతిరేకిగా ఉన్నాడు. కోరహు కుమారులైతే దేవునికి అనుకూలంగా జీవించారు, దేవునికి లోబడి బ్రతికారు కోరహు కుమారు. కాబట్టి కీర్తన రాశారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత గాయకులయ్యారు. మంచి గాయకులయ్యి దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించి ఆ మందిరాన్ని గురించి చక్కని కీర్తన రాశారు. 84వ కీర్తన. వాళ్ళు అంటారు, సైన్యములకు అధిపత్యగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. రమ్యము అంటే ఎంత చక్కనివి, ఎంత సుందరమైనవి. హౌ బ్యూటిఫుల్, హౌ ప్లెజెంట్, నీ మందిరము ఎంత చక్కనిదయ్యా అని కోరహు కుమారులు అంటున్నారు. వాస్తవానికి కోరహు కుమారులు బ్రతికిన దినాల్లో ఉన్న మందిరం ఏంటయ్యా అంటే గుడారం. తుమ్మకర్ర తెచ్చి పలకలు తయారు చేసి ఆ పలకలను చుట్టూ నిలవబెట్టి గోడల్లాగా, కింద కూర్చోబెట్టడానికి కావాల్సిన పీటలు, అవి ఒకదానికొకటి కట్టడానికి బద్దెలు, తుమ్మ పలకల్ని. పైన కప్పు ఏంటయ్యా అంటే సముద్ర వత్సల తోళ్ళు, సముద్రంలో దొరికే చేపలు, పెద్ద పెద్ద చేపల యొక్క తోళ్ళు తెచ్చి వాటిని కుట్టి పైన కప్పు వేశారు, వాటికి చక్కని డిజైన్లుగా చేసి. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి మందిరం. ఈ రోజుల్లో లాగా అదేమీ పక్కా బిల్డింగ్ కాదు దేవుని మందిరం. ఈ రోజుల్లో ఉన్నట్లుగా మరి పాలరాతి ఫ్లోరింగ్ కాదు, మార్బుల్ ఫ్లోరింగ్ కాదు. ఈ రోజుల్లో ఉన్నట్టు అక్కడ పెయింటింగ్స్ లేవు, రంగులు లేవు. ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఈ లైటింగ్ అంతకంటే లేదు. లైటింగ్ లేదు, ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు. అర్థమవుతుందండి? అలాంటి గుడారంలో దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి గుడారము చూసి భక్తుడు అంటాడు, దేవా ఎంత రమ్యంగా ఉన్నాయ్యా అంటాడు. అంటే సముద్ర వత్సల తోళ్ళు అంటే అలాగే కప్పేవాళ్ళు కాదు, కానీ వాటికి డిజైన్ చేసి, చక్కని డిజైన్లు చేసి రంగురంగులుగా వాటిని
చేసి కప్పేవారు. అయితే భక్తుడు అంటున్నాడు, అటువంటి గుడారమును పట్టుకొని, అందంగానే ఉండేది, అలాంటి గుడారమును పట్టుకొని దేవా ఎంత రమ్యములయ్యా అంటున్నాడు. దేవుని బిడ్డ, మిమ్మల్ని మాట్లాడుతాను. దేవుడు పాలరాతి బిల్డింగ్లో దేవుడు ఉంటాడా? ఎలాంటి స్లాబ్ వేసిన చోట దేవుడు ఉంటాడా? రేకుల షెడ్లో ఉంటాడా? తాటేకు మందిరంలో ఉంటాడా అని అడిగితే, ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎక్కడుంటాడు దేవుడు? నా చిన్నప్పుడు పెంతెకోస్తు చర్చి ఒక తాటేకు పాకే. నాకు 10 సంవత్సరాల వయసులో మా సొంత ఊర్లో తాటేకు పాకే. ఆ తాటేకు పాకలో ఆరాధన జరిగేది. అందరూ ఆత్మ పొందుకుంటుంటే, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తుంటే అందరూ కూడా మండించబడి గంతులేసేవాళ్ళు పరిశుద్ధాత్మలో. తాటేకు మందిరమే. వింటున్నారా? కాబట్టి పెద్ద పెద్ద కోట్ల ఖరీదైన చర్చిల్లో దేవుడు ఉంటాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. లేకపోతే రేకుల షెడ్లో దేవుడు ఉండడు అని అనుకోవద్దు. లేకపోతే తాటేకు పాకలో దేవుడు ఉండడని అనుకోవద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు పెద్ద పెద్ద మార్బుల్స్తో కట్టిన మందిరాల్లోనే ఉంటాడు అనుకోకూడదు. ఎక్కడ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తారో అక్కడ ఉంటాడు దేవుడు. ఇంక చెప్పాలంటే, ఒక ఆయన పల్లెటూరు నుండి పెద్ద హైదరాబాద్ సిటీకి వెళ్ళాడంట. ప్రభువా, మీ ఇంతకుముందు మీకు చెప్పాను, గుర్తుందో లేదు. పెద్ద టౌన్కి వెళ్ళాడు ఏదో పని మీద. ఆదివారం వచ్చింది. అయ్యో, ఆదివారం వస్తే నేను ప్రార్థన మానను కదా, ఇక్కడ కూడా ఏదో ఒక మందిరం ఏది దొరికితే అది వెళ్ళాలి అని చూస్తే ఆ టౌన్లో పెద్ద మందిరం కనపడింది. వెళ్ళాడు లుంగీ కట్టుకుని. పల్లెటూరు వాళ్ళు అంటే, మరి రైతులంటే, పొలం పని చేసే వాళ్ళు అంటే లుంగీ కట్టుకుని వెళ్తారు కదా. వెళ్ళాడు. అంత అందంగా లేడు, నీట్గా లేడు, జుట్టు పెరిగి గడ్డం పెరిగి వెళ్ళాడు. అమ్మో, ఇంత మందిరమా, భలే ఉందే, లోపల ఎంత బాగుంటుందో అనుకుని, ఎంత బాగా ఆరాధిస్తారో ప్రజలు అనుకుని వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఇక ముందుకెళ్ళి కూర్చుందామని, అక్కడ అన్ని బెంచీలు ఉన్నాయి. మనలా కిందకు వచ్చారుగా, బెంచీలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ముందుకెళ్తున్నాడు, బెంచీలో కూర్చుందాను. ఒక ఆయన చొక్కా పట్టుకుని లాగాడు. ఇట్రా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ఊరు మీది? అయ్యా, మేము పలానా ఊరు నుండి వచ్చా, ఆరాధనలో కూర్చుందాను. అది కొంతమంది కేటాయించబడిన సీట్లో వెనక్కి వెళ్తున్నాడు. కూర్చున్నాడు వెనకాల కుర్చీలో. ఒక ఆయన వచ్చి లేపాడు, ఇది ఇక్కడ నీది కాదు, ఇది నాది, ఇది ప్రతి వారం ఇక్కడ కూర్చుంటా, అటు వెళ్ళి కూర్చో అన్నాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడ కూర్చుందామనే లోపు అక్కడికి వచ్చి ఒక ఆయన, ఇది మా పిల్లల సీట్, ఇది లేగు అని తోసాడు. చివరికి దేవుని బిడ్డలారా, ఎక్కడక్కడ కూర్చోడానికి అవకాశం దొరకలా. కింద కూర్చున్నాడు. కింద కూర్చుంటే ఒక సంఘ పెద్ద వచ్చి అంటాడు, కింద కూర్చోకూడదు, ఇక్కడ అందరు చైర్లోనే కూర్చోవాలి, నువ్వు ఎక్కడైనా చైర్ దొరికితే కూర్చో, లేకపోతే ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసరికి ఎక్కడ చైర్ దొరుకుద్ది, ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, వాళ్ళ మందిరానికి నేను మానలేదు, ఎప్పుడు కూడా వాళ్ళు మానకుండా వెళ్దామని మందిరానికి వెళ్ళాను, కానీ నాకు చోటు దొరకలేదు, అక్కడ నన్ను క్షమించేయని ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడిన, పడుకున్నప్పుడు కల్లో దేవుడు అంటాడంట, ఇదిగో నా కుమారుడా, ఆ మందిరంలో నాకే చోటు లేదు, నీకెక్కడ చోటు ఉంటుంది, బాధపడమాక అన్నాడంట. కాబట్టి చాలా పెద్ద పెద్ద మందిరాల్లో ఆత్మతో సత్యముతో ఆరాధన అనేది ఉండదు. ఇలాంటి వాయిద్యాలు ఉండవు, చప్పట్లు కొట్టరు. వింటున్నారా? కనుక దేవుని బిడ్డలారా, ఎక్కడ దేవుడు ఉంటాడంటే ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో, బెంచీల మీద కుర్చీల మీద కూర్చోవడం తప్పని నేను అనట్లేదు, కానీ వాళ్ళు దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారా లేదా అనేది అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన అంటారు, చూపులేమో మనుషుల మీద ఉంటాయి, మనసేమో మనుషుల మీద ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి చోట దేవుడు ఉండడు. ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారో వారి మధ్యలో దేవుడు దిగొస్తాడు. ఆయన హల్లెలూయా, దిగివచ్చే దేవుడు, మహాగణుడును మహోన్నతుడును
మహోన్నతమైన స్థలములలో నేను నివసించేవాడిని, కానీ నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను నేను ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. సో అదనమాట. ఏదో ఇస్త్రీ చొక్కా నలగకుండా, లేకపోతే చెమట పట్టకుండా, చప్పట్లు కొడితే చెమటలు పడతాయేమో, కింద కూర్చుంటే బట్టలు నలిగిపోతాయేమో అన్న రీతిలో ఆరాధిస్తే అది ఆరాధన కానే కాదు. రియల్ వర్షిప్ అనేది దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా దేవుని ఆరాధించడం అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూసారా? కనుక దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపత్యకు దేవా, నీ ఉండే ఆ నివాసం ఎంత రమ్యమైందయ్యా అంటున్నాడు. 2వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని మందిరాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుతుంది. దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి అంటే అలా ఉంటుంది. నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా అని. ఆసక్తి లేనోళ్ళు వెళ్దాంలే అన్నట్టుగా వస్తారు. నిర్లక్ష్యం. దేవుడు అంటే నిర్లక్ష్యం, ప్రభు అంటే అశ్రద్ధ. ఆశీర్వాదాలు అయితే కావాలి, దేవుడు అంటే లక్ష్యం అయితే ఉండదు, నిర్లక్ష్యం, అశ్రద్ధ. ఆరోగ్యం అయితే కావాలి, మందిరానికి మాత్రం వెళ్ళొచ్చులే అన్నట్టుగా వస్తారు తాపీగా. ఆత్మ సంబంధులు అలా ఉండరు. ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా మందిరం అంటే ఆశ, ప్రాణమంతా ఆశపడుతుందంట, సొమ్మసిల్లుతుందంట దేవుని మందిరం కోసం. దేవుని మందిరం కోసం ఆయన ప్రాణం ఏమవుతుందండి? సొమ్మసిల్లిపోతూ ఉంది. దేవుని మందిరానికి అంత ఆసక్తితో మనం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం అంటే ఆశ లేకపోతే దేవుడు నిన్ను దీవించాలనే ఆశ ఆయనకు ఉండదు. మందిరం అంటే శ్రద్ధ లేకపోతే నిన్ను దీవించాలని దేవుడికి కూడా శ్రద్ధ ఉండదు. అర్థమవుతుందా? దేవుడంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వంటే కూడా దేవునికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. 8ంటికి ఆరాధన అయితే 8:30కి వస్తున్నావు అంటే అరగంట సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. సమయాన్ని దొంగిలించే దొంగలు ఉంటారు, దశంభాగాలు ఇవ్వని దొంగలు ఉంటారు, దేవుని కోసం బలం ఖర్చు పెట్టని దొంగలు ఉంటారు. బలాన్ని వాడరు దేవుని కోసం. అదవుతుందా? పొలంలోకి వెళ్ళి కోత గొయ్యమను, బలం అంతా ఉపయోగించి కోత కొత్తారు. చర్చిలో కూర్చొని చప్పట్లు కొట్టమను. భలే చెప్పాడు నిన్న వచ్చిన ఆయన పాస్టర్ గారు. చప్పట్లు కొట్టరంట, అప్పచ్చులు ఎత్తారంట చర్చిలో. చప్పట్లు అంటే సౌండ్ వస్తాయి, అప్పచ్చులు అంటే సౌండ్ రావు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అంటే ఆసక్తి అనేది మనము కలిగి జీవించాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయి అంటే, మరి నీకు ఆనందం ఉందా? ఆ ఆసక్తి నీకుందా? తృష్ణ నీకుందా? ఒకసారి ఆలోచించే. ఇకనైనా దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగి జీవించు, శ్రద్ధ కలిగి జీవించు. దేవుడిని నేను తప్పకుండా ఆస్వాదించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. కనుక ఈ మాట కూడా మనం చదివి ముగించుకోవాలి. ఈ కీర్తన వచ్చినప్పుడల్లా 10వ వచనంలో ఏముంది? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. చూసారా? ఏది బెటరో చెప్తున్నాడు, ఏది శ్రేష్టమైందో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండడం శ్రేష్టం అంట. ఒక్క దినం ఆయన మందిరంలో గడపడం శ్రేష్టం. కానీ కొంతమందికి ఆ దినం కూడా దేవుని మందిరంలో గడపడానికి తీరదు. కొంతమందికి ఒకరోజు, వారంలో ఒకరోజు దేవుని మందిరంలో గడపలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు.
అని మనమైతే ప్రభు సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి, ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాగున దైవ దీవెనలు మనము పొందుకుంటూ ప్రభులో ముందుకు సాగిపోదాం. ఈ కీర్తన భాగాన్ని దేవుడు దీవించును గాక.